తుళ్లూరు దుగ్గిరాల పరిసర ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రిపోర్ట్. తుళ్లూరు కొత్తూరు రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణంలోనూ కూడా ఎక్కువ మంది దంపతులు పాల్గొని శ్రీరాముల కళ్యాణం మేళ తాళాలతో వేద పండితులతో వైభవంగా కళ్యాణం జరిగింది. తుళ్లూరు దళితవాడలో కూడా శ్రీరామనవమి సందర్భంగా ఎక్కువ మంది దంపతులు పాల్గొని అత్యంత వైభవంగా మేళ తాళాలతో వేద పండితులతో సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో గ్రామస్తులు కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు. తుళ్లూరులోని పల్నాటి వీరుల ఆలయం ఎదురుగా ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎక్కువ మంది దంపతులు పాల్గొనగా శ్రీరామ కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లో ఉన్న శ్రీరామ మందిరాల వద్ద చలువ పందిళ్లను వేసి ఉత్సవాలు జరిపి స్వామివారి కళ్యాణాన్ని వేద పండితుల మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. మండలంలోని దుగ్గిరాల, చెలువూరు, రవీంద్రపాడు, పెనుమోలి, ఈమని, పెదపాలెం, తుమ్మపూడి, పెదకొండూరు, వీర్లపాలెం, చెలువూరు తదితర గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు నిర్వహించుకున్నారు. మండలంలోని అతి పురాతనమైన వీర్లపాలెం రామాలయంలో స్తూపాకారం స్తంభంపై ఉన్న సీతారాములను భక్తులు దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు. పలు గ్రామాల్లో నవమి సందర్భంగా అన్న సంతర్పణ జరిపారు. నవమి పండుగ కావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం వెల్లి విరిసింది. వాస్తవ్యులు గత 6 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఘనంగా నిర్వహిస్తున్నారు. తీర్థప్రసాదాలతో పాటు భోజన సంతర్పణ కూడా చేస్తున్నారు. అలాగే ఈలో గల డాక్టర్ రమేష్ గారు, రామకృష్ణ, ఉదయగిరి అండ్ వెంకటేశ్వరరావు గారు, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్ రెడ్డి, వీరేంద్ర వీళ్ళు ప్రముఖులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హనుమంత్ వీళ్ళు ప్రముఖులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. దేవస్థాన ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు. సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం మన స్వామివారి యొక్క ఉపాలయం అయినటువంటి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో గత కొంతకాలంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం చేయడానికై మన మంగళాద్రి క్షేత్రవాసులు గురునాథ మాస్టర్ గారు, అదేవిధంగా లక్ష్మీ నరసింహ మాస్టర్ గారు కూడా వారి కుటుంబంలో అందరూ కలిసి మా యొక్క ఈఓ గారు, కార్యనిర్వాహక అసిస్టెంట్ కమిషనర్ రామకోటి రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో
శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి సర్వ సిబ్బంది అందరూ కూడా కలిసి భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే విధంగా ఈ యొక్క స్వామి యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా అత్యంత వైభవంగా ఈ నూతన సంవత్సరంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి పుష్యమైన పునర్వసు నక్షత్రం వచ్చిన రోజున ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగడం మనకి పెద్దలు ప్రాచీన కాలం నుంచి కూడా దాన్ని మనకి ఈ విధంగా చేసుకోవాలని చెప్పి తెలియపరిచారు. స్వామివారి యొక్క దివ్యాశీస్సులు ఇటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం తిలకించినట్లయితే మంగళగిరి వ్యూవర్స్ కాలనీ 1వ లైన్లో 1వ లైన్ శ్రీ సీతారామ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చలువ పందిరి వద్ద శ్రీరామనవమి సందర్భంగా స్వామివార్ల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నేత గంజి చిరంజీవి, గంజి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం. భారతీయులు ఏ విధంగా శ్రీరామచంద్రుడిని అంటే ప్రాణంగా భావిస్తారో, రామాలయం లేని గ్రామాలు ఉండవనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ సంవత్సరం కూడా సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా దేశమంతా జరుపుకుంటున్నారు. మన మంగళగిరిలో దామర్ల రమాకాంతరావు చేనేత కాలనీ మొదటి లైన్లో మరి దాదాపు 65 సంవత్సరాల క్రితం నుంచి స్వామివారి కళ్యాణాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మరి వందలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం జరుపుకోవటం, శ్రీరామచంద్రులు తల్లిదండ్రులని, తోబుట్టువుల్ని, ప్రజలని ఏ విధంగా సంరక్షిస్తారో, గౌరవిస్తారో ఆయన పరిపాలనలో మనందరం చూసాం. ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యేది. శ్రీరాముడి పరిపాలన ఈ దేశంలో కావాలి. ప్రజానాయకులందరూ కూడా శ్రీరాముడిలాగా ప్రజల కోసం పరితపించి కష్టపడాలనే విధానం ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రం మీద, ప్రజల మీద, రైతాంగం మీద, విద్యార్థుల మీద ఉండాలని, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, పాడి పంటలతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మరొక్కసారి 50 మంది భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు ఇవాటితో కాదు, ప్రతినిత్యం మన ఇంట్లో జరుపుకునేలాగానే మనం అందరూ కూడలిలో నవమి జరుపుకుంటూ ఉంటాము మనం. ఎందుకంటే అందరూ కలవాలి, ఇంట్లో చేసుకోవటం వేరు, అందరూ కలిసి చేసుకోవటం వేరు అనే ఉద్దేశంతో ప్రతి బజార్లో ప్రతి చోట నవమి చేసుకుంటున్నారు. అట్లానే మా బజార్లో కూడా అట్లా నవమి చేసుకుంటున్నాం. దాదాపు 63 సంవత్సరాలు వాటికి మొదలుపెట్టి ఆ 13 సంవత్సరాల నుంచి కూడా చక్కగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే జరుగుతాం. ఇట్లానే ఈ శ్రీరామనవమి మీకు, మీ బంధువులకి అందరికీ కూడా ఈ శుభం జరగాలని మనసారా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. మంగళగిరి రత్నాల చెరువు సూర్యనారాయణ నగర్లోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఇరువురు దంపతులు కళ్యాణం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరై కళ్యాణంను తిలకించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నాలి వెంకటకృష్ణ, బియ్యం శ్రేణు, దేవస్థానం కమిటీ ప్రతినిధులు కటారి వెంకటేశ్వరరావు, నక్కా నాగరాజు, కటారి సీతామహాలక్ష్మి, వేల్పూడి శంకర్రావు, కటారి శ్రీనివాసరావు, నాగరాజు, రవి, బట్టు రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. మా కమిటీ వాళ్ళందరూ సహకారం, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వచ్చారు. ఈ
సంవత్సరం కూడా దీపించేసి స్వామివారి పూజలో పాల్గొని ఆయన పూజ తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై భగీరథ, జై జై భగీరథ. ఈరోజు అనగా ఆదివారం శ్రీరామ కళ్యాణం మూలంగా ఈరోజు అనగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే రేపు అనగా 20వ తారీఖు అన్న సమారాధన జరుగుతుంది 5,000 మందికి. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ అన్న సమారాధనని పాల్గొవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మంగళగిరి పెదకోనేరు పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో నవమి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. గోనుగుంట్ల విజయ్ కుమార్, ఉమామహేశ్వరి దంపతులు, కళ్యాణ ప్రసాద్ దంపతులు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి బాపనయ్య నగర్ కోదండ రామాలయంలో నవమి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దెడ్ల సత్యానందం, కమిటీ ప్రతినిధులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. సందర్భంగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. భారత స్వామివారి 16వ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉన్నది. కానీ భక్తులందరూ అన్నదాన కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా బాపనగర్ 28వ వార్డు ఈ ఆలయ కమిటీ, రామాలయం కమిటీ వారి ఏర్పాటు చేసిన శ్రీరామనవమి పండుగను శుభవంతంగా జరుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఈ యొక్క కమిటీ ఆధారంలో ఇదే పండుగని మరి అభివృద్ధి చేసి బాగా ఇంకా పెంచాలని చెప్పేసి కోరుకుంటూ మంగళగిరి 28వ వార్డు బాపనగర్ నగర్లోని రామాలయం నూతనంగా ఏర్పాటు చేసిన తర్వాత 3వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న శుభ సందర్భంగా మరి మా రామాలయం ఆలయ కమిటీ సభ్యులందరికీ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాంబాబు గారికి, అలాగే మాజీ కౌన్సిలర్ సత్యానందం గారికి, ఆలయ కమిటీ ముఖ్యంగా అతిథిగా ఉన్న శ్రీనివాసరావు గారికి, కమిటీ సభ్యులందరూ కూడా వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగిందండి. కావున బాపనగర్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభ. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో నవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సి కంపెనీ ఆధ్వర్యాన జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని అడిషనల్ కమాండెంట్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. 6th బెటాలియన్ సి కంపెనీ వారి ఆధ్వర్యంలో మా క్యాంపస్లో శ్రీరామనవమి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమానికి గత 4 రోజుల నుండి మేము మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మా జీపు ద్వారా మైకులు పెట్టి స్పీకర్ల ద్వారా వినిపించడం జరిగింది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు మా బటాలియన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళగిరి దామర్లవారి వీధిలో శ్రీరామనవమి చలువ పందిరి వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవ కమిటీ ప్రతినిధులు గోలి మహేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పరబ్రహ్మణే నమః. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అవ్వారి వారి వీధి, దామర్లవారి వీధి యొక్క మధ్యలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కమిటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం గత 30 ఏళ్ళుగా గోలి మహేష్ గారు మరియు కమిటీ సభ్యులందరి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భక్తులందరి సహాయ సహకారాలతో ఆనంద ఉత్సాహాలతో
రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దామర్ల వారి వీధి, అవ్వారి వారి వీధి ఆ నడి మధ్యలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గత 30 ఏళ్ల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఆనంద ఉత్సాహాలతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభించబడింది. ఎర్రబాలెంలో శ్రీరామనవమి చలువపందిరి వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నాలి వెంకటకృష్ణ, దానబైన నాగయ్య, చావలి లక్ష్మయ్య, దొడ్డక కృష్ణ, తాడిబైన సురేష్, వెంకటేశ్వరరావు, తాడిబైన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఆంజనేయ కాలనీలో శ్రీరామనవమి చలువపందిరి వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ భక్త సమాజ కమిటీ ప్రతినిధులు గుత్తికొండ ధనుంజయరావు, వంగర పెదలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి మెయిన్ బజార్ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం నాయకులు సంఘ బాలాజీ గుప్తా, కమిటీ ప్రతినిధులు కెటి వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మంగళగిరి మెయిన్ బజారు శాసనస్తంభం పక్కన వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి లక్ష్మీ గణపతి కోదండ రామాలయం నందు గత 2 రోజులుగా శ్రీరామనవమి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటలకు సీతారాముల వారికి పంచామృత ఇక్షురస సుగంధ ద్రవ్యాలతో అభిషేకము, ఆ తర్వాత అష్టోత్తర శతనామార్చనములు, అట్లనే 9:30 గంటలకు స్వామివారిని పెండ్లు కుమారుణ్ణి పెండ్లు కుమార్తెను చేసి 10 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమును ప్రారంభించుకున్నాము. మంగళగిరి రాజు గృహకల్ప శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నవమి శుభాకాంక్షలు. మార్కండే కాలనీలో వేయించేసి ఉన్నట్టు రాజగురు మార్కండే 27వ వార్డు మార్కండే కాలనీలో రాజగురుకల్పలో రామాలయంలో రాముల వారి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే వచ్చే ఆదివారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ కళ్యాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరికీ రాజు గృహకల్పనందు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులంతా పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఆదివారం నాడు 13వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులంతా విచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ సీతారామాంజనేయ దేవాలయం కమిటీ సభ్యులు దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మంగళగిరి భార్గవపేట శ్రీ సీతారామనామ క్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 25 మంది దంపతులు కళ్యాణ మహోత్సవంలో పూజల్లో పాల్గొని స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. దీంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతరం భక్తులకు స్వామివారి వడపప్పు, పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్రం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లి శ్రీరామ్మూర్తి, గోలి తులసీనాథ్ ప్రసాద్, కమిటీ ప్రతినిధులు గోలి శివయ్య, బిట్రా శ్రీనివాసరావు, జొన్నాదుల సీతారామస్వామి, దామర్ల శివనాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భక్తమాశైలరా, భార్గవపేటలో వెంచేస్తున్న శ్రీ సీతారామ నామచిత్రంలో గత 20 సంవత్సరాల నుంచి దివ్యంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. శ్రీరామ సందర్భంగా ఈరోజు 25 దంపతుల చేత రమణీయంగా కళ్యాణం జరుగుతుంది. వేలాది మంది ఇచ్చేశారు. ఇంకొద్ది సేపట్లో స్వామివారి కళ్యాణం బిగిన్ అవుతుంది. అనంతరం తీర్థ ప్రసాదాలు ఉంటాయి. మరి సాయంత్రం గ్రామోత్సవం ఉంది 4 గంటలకి. పురవీధులు మొత్తం భార్గవపేట పురవీధులు మొత్తం గ్రామోత్సవం ఉంది. శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్త మహాశయులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. భార్గవపేట పుర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. భార్గవపేట సీతారామనామ క్షేత్ర యందు ప్రతి సంవత్సరము శ్రీరామనవమి సంవత్సరం శ్రీరాముల వారి కళ్యాణం రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం బాగా జరుగుతుంది. భక్తుల సహకారంతో సాయంత్రం 4 గంటలకు స్వామివారి ఊరేగింపు కలదు. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దవడ్లపూడి శ్రీ భగవాన్ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. జాగర్లమూడి శ్రీనివాసరావు, శ్రీమతి అనిత దంపతులు కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, శ్రీమతి రాధిక దంపతులు అన్నప్రసాద పంపిణీని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నే శరత్, నాగళ్ల సుబ్బయ్య, వల్లూరి శ్రీను, వాసం శ్రీనివాసరావు, అన్నే సుబ్బారావు, గడ్డిపాటి సాంబశివరావు, బీజేపీ నాయకులు జవ్వాది అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ భగవాన్ సత్యశ్రీ సాయిబాబా మందిరం నందు శ్రీరామనవమి కళ్యాణం జరిగింది. దాని సందర్భంగా ఈవినింగ్ సాయంత్రం 4 చందనోత్సవం జరుగును. పల్లకీ సేవ జరుగుతుంది. శ్రీరామ గారి సీతారాముల వారి విగ్రహాలు ఊర్లో ఊరంతా గ్రామోత్సవం జరుగుతుంది. కావున భక్తులు దానికి పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈరోజు దాని సందర్భంగా శ్రీరామ సందర్భంగా అన్నదానం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా కళ్యాణం ఈరోజు అది కార్యక్రమం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం నందు సీతారాముల కళ్యాణం జరిగింది. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం సీతారాములు అలాగే సాయిబాబా వారు గ్రామంలో పురవీధిలో ఉన్న ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని బాబావారి కృపకు అమలవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పెద్దవడ్లపూడి లైబ్రరీ సెంటర్ రామ మందిరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పెనుమూలికి చెందిన నాగళ్ల శివశంకర్, శ్రీమతి పుష్ప దంపతులు కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది జవ్వాది విజయకుమార్ హాజరై కళ్యాణం తిలకించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు నాగళ్ల కళాధర్ శ్రీనివాసరావు, దైవప్రసాద్, గుంటూరు లక్ష్మీనారాయణ, అన్నే వెంకటేశ్వరరావు, నాగళ్ల వెంకయ్య, బొల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు వడపప్పు, పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెదల్పూడి గ్రామం దైవ కార్యాల్లో చాలా ముందుండే గ్రామాల్లో ఇదొకటి. ఈ గ్రామంలో మత ఘర్షణలు కానీ
కుల ఘర్షణలు కానీ లేని గ్రామాల్లో మనం చెప్పుకోవడానికి ధైర్యంగా చెప్పుకునే గ్రామాల్లో ఇదొకటి. ఈ గ్రామంలో ముస్లిం సోదరులు, హిందువులు, ముస్లిం సోదరులు, అలాగే క్రైస్తవులు అందరూ కలిసి అన్యోన్యంగా ఉండే గ్రామాల్లో ప్రధానమైన గ్రామంలో ఇది మనం చెప్పుకోవడానికి ఈ గ్రామం చాలా ముందున్న గ్రామం. అలాగే మీరు గమనించినట్టయితే 34 సంవత్సరాల క్రితం మన గ్రామంలో ఒక ఎక్స్ప్రెస్ చార్మినార్ ఏదో ఒక ఎక్స్ప్రెస్ కింద పట్టాలు తప్పడం జరిగింది. పట్టాలు తప్పటమే కాదు, ట్రాక్ దాటి అవతలకు వచ్చి స్ట్రైట్గా కూడా నిలబడింది ఆ బోగి. కానీ ఆ రోజు మన టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్స్ లేవు, దగ్గరకు వస్తే కానీ ఆ యాక్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ అధికారులు చాలా భయంతో వచ్చారు జరిగిన సిచ్యువేషన్ తెలుసుకొని. కానీ ఒక్కరు కూడా మరణించలేదు ఆ టైంలో. వాళ్ళు ఒకటే చెప్పారు, మీ గ్రామం చాలా పుణ్యం చేసుకున్న గ్రామం ఇది, మీరు ఎన్నో పూజలు అన్నీ చేసుకున్న గ్రామం అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడటం జరిగింది. అంటే అలాంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఘర్షణలు కానీ ఏదీ లేకుండా పెద్దలు ఆ రోజు కాపాడుకుంటూ వచ్చారు. దాన్నే మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఘర్షణ లేకుండా పెదవుడిని కాపాడే బాధ్యత మేమందరం పుస్తకందాల మీద వేసుకొని నడుపుతున్న గ్రామాల్లో ఇదొకటి. అలాంటి గ్రామంలో పుట్టినందుకు నేను సర్వదా ఈ గ్రామంలో పుట్టిన సంతోషంగా నేను భావిస్తున్నాను. ఈ శ్రీరామనవమికి ఈ ఉత్సవాలు చేయటం గ్రామాల్లో ఎలాంటి రైతులకు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మేము చేసే ఈ పుణ్యకార్యాలుగా వలనే వాళ్ళు పూర్తిగా రాణిపోస్తున్నారని, ఎలాంటి అవతవక లేకుండా గ్రామం ముందుకెళ్తుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. శ్రీరామనవమి పండుగ సందర్భంగా తాడేపల్లి సీతానగరం ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ మంజు భవానీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారికి అష్టోత్తరాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్నదానం నిర్వహించడం అనేది ఒక గొప్ప కార్యక్రమమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పల్లి నాగేశ్వరరావు, లంకా వంశీ, సూరి, రఘు, తోట వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తల్లిదండ్రులని బట్టి పిల్లలు ఉంటారని తెలుసు మనకి. అట్లానే ఓ గొప్ప లీడర్ తగ్గట్టు కింద కార్యకర్తలు కూడా ఉంటారండి. దాని ఫలితమే ఇవాళ ఇటువంటి కార్యక్రమం జరపడం. అన్నదానం అనేది ఒక గొప్ప కార్యక్రమం అండి. ఎందుకంటే అన్నిటికన్నా మించింది మనకు ఆకలండి. ఆకలిని తీర్చే చేతులు ఉన్నాయి. అలానే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేద్దామనే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయండి. ఇంతకుముందు నన్ను వంశీ గారు చలివేంద్రాన్ని ప్రారంభానికి పిలిచారండి. ఆ రోజు మాతో డిస్కషన్ జరిగింది. మేము సలహా ఇచ్చాము, ఇట్లా అన్నదానం లాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టండి సార్, ఎందుకంటే చలినీళ్ళు పెట్టిన తర్వాత ఆకలి కూడా తీర్చాలని. తగ్గట్టు చాలా తొందరగా అండి, ఒక 15 రోజుల్లో ఇంకో ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించారు. చాలా హ్యాపీ అండి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనకి మంచి లీడర్స్ ఉండటం వల్ల, లోకేష్ బాబు గారు లాంటి వాళ్ళ వల్ల మనకు ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. ఆయన కష్టం వెనకాల ఇట్లాంటి చాలా గొప్ప మనసులు ఉన్నాయండి, వంశీ గారు లాంటివి. ఈ టీం అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. కోదండ ఆంజనేయ స్వామి గుడిది. మా బాబుకి స్వామి రోజు ప్రదర్శన చేస్తాడనమాట. అయితే బాబుకి స్వామివారి కల్లోకి వచ్చి చెప్పారనమాట ఆంజనేయ స్వామి మా రాముల వారిని ప్రతిష్ఠించమని. అయితే లాస్ట్ ఇయర్ మేము చేస్తామన్నమాట. లాస్ట్ ఇయర్ నుంచి ఇంక మేము ఉన్నంతకాలం ఇలాగే కొనసాగిస్తాం. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కొత్తూరులోని శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత కోదండ రామాలయంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వేలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు
దొంతిరెడ్డి సాంబిరెడ్డి, మేకా శ్రీధర్ రెడ్డి, దొంతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, శివారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. ప్రతి సంవత్సరం తాడేపల్లి కొత్తూరులోని ఈ రామాలయంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రజల పాడి పంటలతో మనకు నవ్యాంధ్ర రాజధాని డెవలప్మెంట్ అవుతున్న విధానంలో కానీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేసి ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇదే విధంగా రామరాజ్యంలాగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న ఈవినింగ్ 5 గంటలకి ఎదుర్కోళ్ల కార్యక్రమం జరిగిందండి. శ్రీరాముల వారిని అమ్మవారిని పట్టాభిషిక్తులను చేయడానికి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం జరిగిందండి. ఈరోజు మార్నింగ్ 10 గంటలకు కళ్యాణ కార్యక్రమం బిగినైందండి. 12కి ముహూర్తం నిర్ణయించిన ప్రకారంగా 12 గంటలకి తలంబ్రాలు జీలకర్ర బెల్లం పెట్టి తలంబ్రాలు పోయటం జరిగిందండి. ఆ తర్వాత పానకం పోసిన తర్వాత సుమారుగా 4,000 నుంచి 5,000 మంది భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగిందండి. తాడేపల్లి ప్రజలందరూ శ్రీ రాముల వారి దయ వల్ల పాడి పంటలు బాగా ఉండి ఈ సంవత్సరం వాళ్ళని బాగా పడి రైతులకు మంచి జరిగిద్దని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు.